కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము అక్రమ కేసులు పెట్టి ఉంటే ఈ రోజు ఒక్క వైసీపీ నాయకుడు కూడా బయట ఉండేవారు కాదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఇవాళ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలకు ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ మాకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ అని 50 డివిజన్లు 4 పంచాయతీలు మనమే విజయం సాధిస్తామన్నారు. అనంతపురం నగరంలో గుల్జార్పేటలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను తొలగించడమే కాకుండా సోషల్ మీడియాలో రప్పా రప్పా అంటూ కామెంట్స్ పెడతారా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు ఒక వీధి రౌడీల్లా పోలీసులపై దూషణలకు దిగారన్నారు. మేము మీలాగా రౌడీజం చేయాలనుకుంటే ఒక్క క్షణం పట్టదన్నారు. గత సంవత్సరం ఉన్నర కాలంలో మేము అనుకుంటే గతంలో లాగా మీ పరిపాలన చేసి మేము చేసింటే ఏ నాయకుడు ఇప్పటి వరకు బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ జైలులోనే ఉండే పరిస్థితి. గతంలో మీరు అనేకమైన కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద, నాయకుల మీద. కానీ ఈరోజు వరకు మేము ఆ కక్ష కార్పుణాలకు పోవద్దని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడ కక్ష కార్పుణాలకు పోవట్లేదు, ఎక్కడ అక్రమ అరెస్టులు కానీ ఎక్కడ చేయించట్లేదు. మొన్నటికి మొన్న తెలుగుదేశం ఏం చేసిందే దానికి అసలు ఎవరు నువ్వు అక్కడ కార్పొరేటర్ కొడుకు ఏదైనా ఉంటే కార్పొరేటర్ చూసుకుంటాడు. ఏం సంబంధం నీకు? తెలుగుదేశం దిమ్మ తొలగించి రఫా రఫా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టాం. ఏం మాకు చేత కాదనుకుంటున్నావా? మా నాయకుడు ఆదేశిస్తే, మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే ఒక్కటే రోజు మీ బతుకు. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ నాయకులు రోజు రోజుకి మేమేం మాట్లాడట్లేదని చెప్పేసి ఇష్టానుసారంగా జిల్లాలో దౌర్జన్యాలు, దాష్టికాలు ఎక్కువైపోయినాయి. మేము ఎవరు అసలు ఆయన కార్పొరేటర్ కొడుకు. జెండా దిమ్మితో ఏం పని ఉంది? మేము అసలు ఆ కంప్లైంట్ కానీ మేము 2 టౌన్స్ ఇస్తే ఆయన అరెస్ట్ చేస్తే తీసుకొచ్చి ధర్నా చేస్తున్నారు. 40 ఏళ్ళలో ఎక్స్పీరియన్స్ రాజకీయాలు నేర్చుకుంది ఇదేనా అనంత వెంకటరామరెడ్డి అని అడుగుతున్నాను. జర్నాలకు ప్రజలను రెచ్చగొట్టి, కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసు వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తారా మీరు? పోలీసు వాళ్ళని బూట్లు నాకమంటారా? పోలీసు వాళ్ళ మీద ఏళ్ళు చూపెట్టి దౌర్జన్యం చేయడానికి వెళ్తారా మీరు? కార్పొరేటర్లా మీరు లేక రౌడీలా అని అడుగుతున్నా అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాను. ఇది గత వారంలో నా దృష్టికి కానీ వచ్చింది. నా దృష్టికి వచ్చిన తర్వాత దాని మీద సమగ్రమైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి నేను పంచాయతీ అక్కడ ఉండే విఆర్ఓకి కానీ అలాగే పంచాయతీ సెక్రటరీలకి, ఎంఆర్ఓలకి ఒక లేఖ రాయడం జరిగింది. వాళ్ళు 2006లోనే ఈ స్థలము పంచాయతీది అని చెప్పేసి డిక్లేర్ చేసిన దానికి మేము అక్కడ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టడానికి ఈ స్థలాన్ని మేమే పంచాయతీ ఆక్యుపై చేసుకుందని చెప్పేసి వాళ్ళు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే రెవెన్యూ సైడ్ నుంచి అక్కడ ఉండే విఆర్ఓ కానీ 2006కు ముందే వెంచర్లు వేశారు. వెంచర్లో భాగంగా ఇది పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ వదిలేశారని చెప్పేసి వాళ్ళు గతంలో కానీ అక్కడ ఒక సర్టిఫికేట్ ఉంది, దాన్ని ఇచ్చినట్లు కానీ రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి నిన్నటి రోజున దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ సబ్మిట్ చేయడం జరిగింది. ఇది కానీ ఎక్కడి నుంచి అయితే నాకు సమాచారం అందిందో వాళ్ళకి నేను పంపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.